హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చరిత్రలోనే నిలిచిపోయే గొప్ప నోటిఫికేషన్ మీకు వచ్చేసింది. అదేంటో కాదు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. వెంటనే అప్లై చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరికైతే మేము ఒక గొప్ప పొజిషన్లో ఉండాలి, మేము ఒక మేనేజర్గా వర్క్ చేయాలి అనేటటువంటి కోరిక ఉందో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి మరి మనకి ఎంత ఏజ్ ఉండాలి అని అంటే మినిమం 33 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 45 ఇయర్స్ ఉండాలి. శాలరీ వచ్చేసి మీకు బేసిక్ పే అనేది 1,20,000 నుండి స్టార్ట్ అవుతుంది. హ్యాండ్కి మీకు మీకు ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏపీటీఎస్ అందరూ ఈ జాబ్స్కి ఎలిజిబులే. ఫ్రెండ్స్, అందరూ వెంటనే అందరూ వెంటనే అప్లై చేసేసుకోండి. ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేవి మీకు డైలీ నేను అందిస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఏప్రిల్ 30 నుండి స్టార్ట్ అవుతున్నాయి. అయితే మే 17th లోపు మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. మే 17th లోపు మీరు అప్లై చేసేసుకోండి. ఈ జాబ్స్కి సంబంధించి మీకు జూన్ మంత్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని అంటే అది కూడా జూన్ మంత్లోనే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఈ జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని అంటే మనకి డిఫరెంట్ విభాగాలలో డిఫరెంట్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. రిస్క్ మేనేజ్మెంట్, కాంప్లైన్స్ ఆర్ రిస్క్ మేనేజ్మెంట్, అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్, డిజిటల్ రిస్క్ అండ్ అనాలిటిక్స్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్, క్రెడిట్ ఆఫీసర్, వీటిలో మనకి వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. టోటల్ మనకి 15 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. రిస్క్ మేనేజ్మెంట్లో 2 ఉన్నాయి, రిస్క్ మేనేజ్మెంట్లో 1 ఉంది, కాంప్లైన్స్లో 1 ఉంది, అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్లో వచ్చేసి 1 ఉంది, డిజిటల్ రిస్క్ అండ్ అనాలిటిక్స్లో వచ్చేసి 1 ఉంది, ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో వచ్చేసి 5 ఉన్నాయి, క్రెడిట్ ఆఫీసర్స్ వచ్చేసి 5 ఉన్నాయి. టోటల్ మనకి 15 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని అంటే ఫ్రెండ్స్, మీరు ఒకవేళ డిజిటల్ రిస్క్ అండ్ అనాలిటిక్స్కి కనుక మీరు అప్లై చేసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. లేదు అని అంటే బీఆర్ బీటెక్ ఇన్ డాటా సైన్స్ ఆర్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ సాఫ్ట్వేర్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఆల్సో మీకు మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు రిస్క్ మేనేజ్మెంట్లో ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి, ఆంధ్ర బ్యాంక్స్, ఎస్బీఐ, ఇట్లా అన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ మనకు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కేటగిరీలోకే వస్తాయి. అట్లా మోర్ దెన్ 2000 బ్రాంచెస్ ఉన్న బ్యాంక్స్లో మాత్రమే మీరు వర్క్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు గనక అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్కి కనుక అప్లై చేసి ఉంటే మీరు బీఈఆర్ బీటెక్ లేదా పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్లో కంప్లీట్ చేసి ఉండాలి. మీకు మ్యాండేటరీగా మీకు మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్, అది కూడా మోర్ దెన్ 2000 బ్రాంచెస్లో మాత్రమే వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి. ఒకవేళ మీరు కనుక ఫినాన్స్ అండ్ అకౌంట్స్కి అప్లై చేస్తే మీరు కంపల్సరీ CA క్వాలిఫై అయి ఉండాలి. ఫ్రెండ్స్, దీనికి కూడా మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్లో మోర్ దెన్ 2000 బ్రాంచెస్ ఉన్న కమర్షియల్ బ్యాంక్స్లో మాత్రమే వర్క్ చేసి ఉండాలి. మీరు ఒకవేళ క్రెడిట్ ఆఫీసర్కి కనుక అప్లై చేసినట్లయితే మీకు దీనికి కూడా మినిమం CA క్వాలిఫై అయి ఉండాలి. లేదు అంటే 2 years ఫుల్ టైం పీజీ బ్యాంకింగ్లో కానీ, ఫినాన్స్లో కానీ, క్రెడిట్ రిలేటెడ్ ఫీల్డ్లలో కానీ మీరు 2 years ఆఫ్ పీజీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అయితే మనకు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి అని అంటే మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఒకవేళ అప్లై చేసుకోవాలి అంటే మీకు మినిమం 33 years ఉంటే సరిపోతుంది, కానీ మ్యాక్సిమం మాత్రం 45 years ఉండాలి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అంటే మీరు 38 years వరకు
అప్లై చేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీరు 36 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే మీరు 43 ఇయర్స్ ఏజ్ వరకు ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు హ్యాండ్కి ఎంత శాలరీ వస్తుంది అంటే ఫ్రెండ్స్, మీకు హ్యాండ్కి వచ్చేసి 1,20,940 రూపీస్ అనేది మీకు శాలరీ హ్యాండ్కి వస్తుంది. ఈ జాబ్స్కి సంబంధించి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కదా. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకు వచ్చేసి ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి అని అంటే స్ట్రీమ్ ఆర్ కేటగిరీ స్పెసిఫిక్ క్వశ్చన్స్. అంటే నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, మీరు ఒకవేళ సీఏ క్యాండిడేట్స్ అయితే మీ సీఏకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. అవి 70 ఉంటాయి, 70 మ్యాథ్స్. మీరు ఒకవేళ గనక సెకండ్ వచ్చేసి బ్యాంకింగ్, ప్రజెంట్ ఎకనామిక్ సినారియో అండ్ జనరల్ అవేర్నెస్ నుండి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. అంటే టోటల్ మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది, 60 మినిట్స్ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, దీనికి సంబంధించి మనకి నెగటివ్ మార్కింగ్ అనేది లేదు. మీరు చాలా లక్కీ. మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా రాంగ్ అయ్యే ఛాన్సెస్ అనేవి లేవు. కాబట్టి మీరు ఒకవేళ అన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ ఇచ్చి రావచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి మీకు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విజయనగరంలలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చేశారు. అయితే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మీ అప్లికేషన్ ఫీ అనేది ఎంత ఉంటుంది అంటే మీరు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే మీకు 175 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ ఉంది. ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే ఓబీసీ కానీ జనరల్ కానీ వీళ్ళకి 850 రూపీస్ అనేది మీరు మ్యాండేటరీగా పే చేసి అప్లై చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. మీకు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి డైలీ అప్డేట్స్ రోజు మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.